గిఫ్ట్ ఇవ్వాలని ఆమె అంటది. మీరు ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా, మీరు ఈ ఇల్లు ఎప్పుడు మేము తీసుకోవాలా? పండుగ 1,00,000 రూపాయలు పెట్టి బండి ఇప్పిస్తే అది కాదు 3 లక్షలది 5 లక్షలది కావాలా అంటాడు. మాకేమన్నా పెద్ద పెద్ద చదువులు చదివించినారా, మంచి మంచి గుడ్డలు ఇచ్చారా, మంచి ఇక్కడికైనా తీసుకుపోయి టూర్లు గిల్లు చూపించినారా, ఏమైనా విమానాలు ఎక్కించినారా, ఏం చేసినారు మీరు? మాకు ఇంత అన్ని పెట్టేదానికి మీరు ఇల్లు అమ్మేస్తాం. అమ్మ మీరు చెప్తున్నా మీ అమ్మాయికి 17 ఏళ్ళు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు, లవ్ చేసిన. మీ అబ్బాయికి 20 ఏళ్ళు, అతను పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు, లవ్ చేసినా కూడా. మైనర్ పిల్లలు మిమ్మల్ని హింసిస్తున్నారు ఒక రకంగా, చంపేసి వెళ్ళిపోతారని చూస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ లో చూసిన వాళ్ళు ఎక్కరిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా, మీరు ఇంకా అట్లనే చేస్తున్నారా అని చెప్పి. నానా ఈ సెకండ్ వరకు నేను ఒక సెకండ్ వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఏమో వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుంటారేమో, పిల్లలు అలా ఎక్కడ బిహేవ్ చేయరు అని. మీరు అది నిజమే అని ప్రూవ్ చేస్తున్నారే. మీరెంత, మీ ఏజ్ ఎంత, మీరు ఆలోచిస్తున్న విధానం ఎంత? ఏళ్ళమ్మాయి నీకు 17 ఏళ్ళకి నువ్వు ఇంత మాట్లాడుతున్నావా? ఈ మెచ్యూరిటీ ఏదో మీ అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వే చక్కగా పనికి వెళ్ళి పోని పని ఏదైనా చేసి పెట్టి చక్కగా చదువుకుంటూ ఇల్లు చక్కదిద్దుకునే వయసు, పోని వాళ్ళు నిజంగా అమాయకుల్లాగా కనిపిస్తుంటే. నీకు ఒక లవర్ ఉందంట నిజమేనా? వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు వెల్ సెటిల్డ్ అని చెప్తున్నారు. వీళ్ళే తన బర్త్డే వస్తుంది సార్, గిఫ్ట్ ఇద్దామని చెప్పాను, ఒక ఫోన్ కొనాలంటే ఐఫోన్ 1 lakh. అంటే జీవితాంతం వాడికి గిఫ్ట్లు ఇవ్వాలా? తప్పదా? గిఫ్ట్లు ఇవ్వకపోతే నేను వదిలేస్తాడా? అది దాని లవ్ అంటారా? అరే మీరు కన్న తల్లిదండ్రులే వదిలేశారు, కన్న తల్లిదండ్రులనే చంపేయడానికి చూస్తున్నారు. ఆడెవడమ్మా బయటోడు? ఉండేం చేస్తారండి, మాకేం పెట్టట్లేదు కదా. మొహం పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడేవంటే. ఉండేం చేస్తారని కన్న తల్లిదండ్రులు అంటున్నావు నువ్వు? మా అమ్మాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరిని ఏం చేసినా ఈ స్టేజ్ మీదే చేయండి, మేము చూస్తాం. ఇద్దరు ఇక్కడ ఎందుకు చేస్తారు, ఇంటికి తీసుకెళ్ళి. వీళ్ళకి వాళ్ళ వాల్యూ తెలియట్లా, కాళ్ళు చేతులు అన్ని బానే ఉన్నాయి కదా, బ్రెయిన్ ఏ దొబ్బిందిరా మీకు? పేదోళ్ళు బతకూడదా సమాజంలో? బతుకుతారు ఇంటి పక్కన వాళ్ళు. ఎక్కడ అడ్జస్ట్ అయ్యారు మీరు? బీటెక్ చదివించడానికి లక్షలు అవుతుందని నువ్వెవరినో ట్రాప్ చేసావు. వాడు ఆ ట్రాప్ లో ఉండడం కోసం మీకు ఇక్కడ తల్లిదండ్రులను చంపేసి ఆస్తి మీకు కావాలి. ఆ దాన్ని ఎవరితో లవ్ చేస్తాడు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈయన ఇంకో పని చేస్తాడట. ఇప్పుడు మాత్రం ఉన్న ఆస్తి ఇచ్చేయాలట. మీరు కరెక్ట్ కూతురు కొడుకు. మీలాంటి పిల్లల్ని కనడం వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. పోతే బాగుంది, మాకు ఆస్తి ఇచ్చిపోమని కొట్టానంట. మళ్ళీ తల్లిదండ్రులు లేక ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? తల్లి మీద చెయ్యెత్తుతావా? ఎత్తకుండా ఏం చేయమంటారు? అలాంటి వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతా అసలు? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం నాగమణి గారు, సీను గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగిందనమాట. అసలు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. నాగమణి గారు, శ్రీను గారు. చెప్పండి నాగమణి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? పల్లెటూరు నుంచి వస్తున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అండి? అవునండి. ఇక్కడికి ఏ సమస్యతో వచ్చారు మీరు? మా పిల్లలు సరిగ్గా చూడట్లేదు. మీ పిల్లల గురించి? సరిగా చూడట్లేదు. ఎంతమంది పిల్లలు? మీ పిల్లల వయసు ఎంత? పాప, ఒక అబ్బాయి. ఒక పాప, ఒక బాబు. మీ పాప వయసు ఎంత? 15 సంవత్సరాలు. 17. బాబు? బాబు పెద్దోడండి. బాబు 17-25 సంవత్సరాల వాళ్ళు మిమ్మల్ని చూసేది ఏంటండి? మీరు కదా వాళ్ళని చూడాల్సింది. అంత పిల్లలు పెళ్లిళ్ళు అయినాయా? చూడట్లేదు మా సార్. పెళ్లిళ్ళు అయినాయా వాళ్ళకి? కాలేదండి, చదువు అయిపోయింది. అంతే కదా, చిన్న పిల్లలు. వాళ్ళు మిమ్మల్ని చూసేది ఏంటి? అంటే మాకు సొంత ఇల్లు ఒకటే ఉంది మేడం. ఏదేదో చిన్న జాబ్ చేసుకొని నడుచుకుంటా వెళ్ళి వచ్చేసి సంపాదించుకొని ఒక ఇల్లు ఒకటి సంపాదించుకున్నాం. ఆ ఇల్లుని ఎలాగైనా సరే అమ్మేయాలి. ఆమెమో ఒక అబ్బాయిని ప్రేమించింది, బాగా డబ్బున్నోడు. ఆ అబ్బాయికి ఏదో నేను 1 లక్ష పెట్టి సెల్ ఫోన్ కొనియాలి, ఇలా గిఫ్ట్ ఇవ్వాలని ఆమె అంటది. ఈ పిల్లోడేమో నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, అది నేను లేకపోతే తిక్కదైపోతుంది, నేను ఇది ఇయ్యాలి,
మీరు ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా, మీరు ఈ ఇల్లు ఎప్పుడు మేము తీసుకోవాలా, మీరు ఇంట్లో ఉంటే మమ్మల్ని చూస్తే చాలు వాళ్ళు అస్సలుగా వీళ్ళు ఎప్పుడు చచ్చిపో అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము ఊరా వ్యవసాయం పని మేము. మీరు ఇంట్లోనే ఉంటారా? నేను ఇంట్లోనే ఉంటాను. మీరు ఇంట్లోనే ఉంటారు. వ్యవసాయం పని కూలి పని దానికి వెళ్తుంటాం. ఏం చదువుకున్నారు మీ పిల్లలు? పిల్లలు డిగ్రీ చదివారు. బాబు డిగ్రీ చదివాడు. మళ్ళీ బండి అంటే కూడా బండి కూడా ఇప్పించాం. బండి ఇప్పించినా కూడా పండుగ ఒక 1,00,000 రూపాయలు పెట్టి బండి ఇప్పిస్తే అది కాదు 3 లక్షలది 5 లక్షలది కావాలా అంటాడు. మాకేమన్నా పెద్ద పెద్ద చదువులు చదివిచ్చినారా, మంచి మంచి గుడ్డలు ఇచ్చారా, మంచి ఇక్కడికైనా తీసుకుపోయి టూర్లు గిల్లు చూపించినారా, ఏమైనా విమానాలు ఎక్కించినారా, ఏం చేసినారు మీరు? మాకు ఇంత అన్ని పెట్టేదానికి మీరు ఇల్లు అమ్మేస్తాం, మీరు చచ్చిపోతే గానీ దరిద్రం మంచిగా పోతుంది. చూస్తున్నాం, పెద్ద అయినాక అట్లా అయిపోయారు వాళ్ళు. ఓహో, మీరు అనేది ఏంటంటే పిల్లలు పద్ధతిగా పెరగట్లేదు, ఎదురు ఇంట్లో మమ్మల్ని తిడుతూ కొడుతూ మమ్మల్ని చచ్చిపోవాలని చూస్తున్నారండి ఆస్తి కోసం. తిట్టడం కొట్టడం కాదు, అసలు ఆస్తి మీరు కావాలి, ఇంట్లో మాకు తిరుగుతుంటే అది కూడా కావాలి. వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు అన్నట్టు చేస్తున్నారు. ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ ఇల్లు అమ్ముకొని వాళ్ళు పుస్తకం తీసుకోండామంటారు. మా ఇల్లు మాకు ఇచ్చేయండి, కాదు రాసేయండి. అయినా తర్వాత అయినా మీకే అదే. కదా ఆ ఇల్లు అంటే, అప్పుడు తర్వాత కాదు, ఇప్పుడు మీరు చనిపోతే మాకు పెళ్లిళ్ళు అవ్వకుండానే ఇంత రివర్స్ లో ఉన్నారా మీ పిల్లలు? కొత్తగా వింటున్నాను, కొత్తగా ఉంది కేసు ఇది. పెళ్లిళ్ళు అయినాక బయట వ్యక్తులు వచ్చినప్పుడు అట్లాంటి వ్యవహారం బయట ఉంటుంది. ప్రేమించుకున్నాం. అయినా సరే అట్లీస్ట్ కొడుకు అలా చేస్తున్నాడు అంటే కూతురు అన్న కరెక్ట్ గా ఉంటదంటే ఇక్కడ కొడుకు కూతురు ఇద్దరు అలాగే ప్రవర్తిస్తున్నారు. అయ్యో, అప్పుడు 4 బేగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టాలా? మీరు తల్లిదండ్రులు భయపడి టీవీ షోకి రావడం ఏమిటి చండాలో? మీకు పవర్ ఉండాలి, మీకు అధికారం ఉండాలి, మీకు హక్కులు ఉన్నాయి కదమ్మా. బాగానే చూస్తాం మేడం. అమ్మాయి మైనరే కదమ్మా, 17 ఏళ్లే కదా. 17 ఏనా మీ అమ్మాయికి, మీ అబ్బాయికి 20 ఏళ్ళు. వీళ్ళిద్దరు ముదిరిపోయారు, అప్పుడే ముదిరిపోయి మీ మాట ఇట్లా వినకుండా పడితే అట్లా మాట్లాడతారు, అసలు మాటలు కూడా. ఏదంటే చిన్నప్పుడు అవి ఇవి కొనిచ్చాం అన్ని, ఏదంటే అది కొనిచ్చాం. ఇంకా చిన్నపిల్లలే, చిన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు మాట. ఇంటి వాతావరణం బానే ఉందమ్మా, తాగుడు కొట్లాట్లు అవి ఏం లేదు కదా, తల్లిదండ్రులు మీ ఇద్దరి మధ్యన అటువంటిది ఏమీ లేదుగా, ఆయన మీ ఇద్దరు బానే ఉంటారు, మీకేం ప్రాబ్లం లేదు. ఇటు వచ్చి మీరు చేసిన తప్పు ఏంటంటే కనుక అడక్క ముందే అన్ని కొని ఇచ్చారు కాబట్టి వాళ్ళు నిచ్చినెక్కి ఇంకొద్దిగా డిమాండ్ మాకు చేస్తారు. ఆ ఇల్లే ఉండాలి ఆధారము, ఆ ఇంట్లో. అమ్మ మీరు చెప్తున్నా మీ అమ్మాయికి 17 ఏళ్ళు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు, లవ్ చేసిన. మీ అబ్బాయికి 20 ఏళ్ళు, అతను పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు, లవ్ చేసినా కూడా. ఇంకా వాళ్ళకి 1.5 year కంప్లీట్ అవ్వాల్సింది ఉంది. మైనర్ పిల్లలు మిమ్మల్ని హింసిస్తున్నారు ఒక రకంగా, మీరు చెప్తున్నది అది అంతేనా? అవును మేడం. సరే, పెద్ద మనుషులు చుట్టాలో ఇట్లా మీటింగ్ పెట్టుకోపోయారా? ఇక్కడ దాకా తీసుకొచ్చి పిల్లల పరువు తీయడం. విదేశాలకు వెళ్ళాము అని వాళ్ళు కూడా ఏమి పట్టించుకున్నట్లేదు, వాళ్ళు కూడా అసలు ఎవరి మాట వాళ్ళు వినట్లేదు. అయితే వినట్లేదు. చిన్నప్పటి నుంచి వీళ్ళ మనస్తత్వం ఏంటండి, కొద్దిగా అల్లరి ఎక్కువ చేసే పిల్లల, లేదంటే ఈ మధ్య కాలంలో ఈ ప్రేమ వ్యవహారాలు మొదలైన తర్వాతే పోనీ వీళ్ళు ఎవరెవరిని ప్రేమించారో వాళ్ళని ఇంటికి పిలిపించి ఒకసారి మాట్లాడలేకపోయారో, వాళ్ళు ఎవరో అసలు మనకు తెలుసా, వాళ్ళు ఎవరో, వీళ్ళు ప్రేమించే వ్యక్తులు ఎవరంటే చెప్పలే వాళ్ళు మాకు. మరి లవ్ చేస్తున్నారని ఎలా డబ్బున్న తెలిసింది వాళ్ళని మీకు? చెప్తారు కానీ ఇంతవరకు మాకు తెలియలేదు. అసలు మీరు నచ్చకపోవడానికి కారణం ఏంటమ్మా? మీరు లేకపోతే వాళ్ళకి జీవితమే లేదు, తల్లిదండ్రులు ఇంపార్టెంట్ ఆ కదా. మాటలన్నీ నేను ఎన్నో చెప్పాను, మిమ్మల్ని ఎంత చేసావు ఇంత చేసుకొచ్చాము మంచి అని. ప్రేమగా చూసుకున్నాం మేము చిన్నప్పుడు. కాదండి, ఫీజులు కట్టడం మానేయండి, బట్టలు కొనటం మానేసేయండి, అన్ని రిస్ట్రిక్ట్ చేయండి, ఏమవుతుంది? మీ మీద తిరగబడతారా? చంపేసి వెళ్ళిపోతారని చూస్తున్నారు. చంపేస్తే సరిపోతుంది, ఆ ఇల్లు వచ్చేస్తది మాకు. చనిపోండి. మ్యామ్ మీరు చెప్తున్నదంతా నిజమేనమ్మా? నిజమే. మీరు చెప్తున్న పిల్లలు మైనర్లు ఒక రకంగా, మీరు చెప్తున్న ఎలిగేషన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన పిల్లలు మాట్లాడే బాగా బిహేవియర్, ముదిరిపోయిన పిల్లలు. ఏం ముదిరేరమ్మా, ఏమి మీ పెంపకమే కదా. ఇదే నిజంగా కొత్తగా ఉంది. పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వడానికి తల్లిదండ్రులు. లవ్ అని బిగిన్ అయిందో అక్కడ ఫోర్స్ ఎక్కువైంది. గిఫ్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ అమ్మా వాళ్ళకి? ఒక 2 years అయింటది. 2 years నుంచి ఎవరినో లవ్ చేసి కన్న తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఐఫోన్ నీ కూతురు, కొనియాలి, కొడుకు. 1 లక్ష పెట్టి ఫోన్ కొనియాలి, అది ఇస్తేనే కదా పెళ్లి చేసుకుంటాడు. నేను పెద్ద డబ్బున్న వాళ్ళ ఇంటికి ఉండండి, నేను పెద్ద ఉన్న అత్తగారింటికి వెళ్తాను, అప్పుడు మీకు కూడా మంచిదే కదా, బిడ్డ మంచి డబ్బున్న ఇంట్లో ఉంటది అని ఇలా మాట్లాడుతుంది అమ్మాయి. ఆ అబ్బాయి ఏమో ఆమె నన్ను అమాయకురాలు, నన్ను ప్రేమించింది, నేనంటేనే ప్రాణం విడిచి వస్తుంది, నేను ఇప్పుడు ఏదన్నా ఇస్తేనే కదా ఇప్పుడు ఉందని మీ ఇల్లు అమ్మేసి వాళ్ళకి లవర్స్ కి గిఫ్ట్లు ఇవ్వాలి. ఎన్ని గిఫ్ట్లు పొదవ ఇస్తారమ్మా? పెట్టుకుంటాం లేదా పొదవ పెట్టుకుంటాం. ఎన్ని లక్షలు గిఫ్ట్లు ఇస్తారు వీళ్ళు? ఇవ్వాలంటే ఆయన కోటీశ్వరుడు అంట. అబ్బో, కోటీశ్వరుడు అయితే గిఫ్ట్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏమైనా అలవాట్లు ఉన్నాయా? నేనంటాను నిజంగా ప్రేమించినోడంటే అసలు చదువుతారా పిల్లలు? చదువుకున్న ఏదో మామూలుగా చదువుకుంటున్నారు అని అట్లే. మరి ఆ కాలేజీలో చెప్పకపోయారా లెక్చరర్స్ కి, వీళ్ళు ఇట్లా ఉన్నారండి, పెంపకం తేడాగా ఉంది, మేము ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాం, మా వాల్యూ తెలియట్లేదని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోయారా ప్రిన్సిపల్ వాళ్ళకి?
మాటలతో చెప్పి చూద్దాం, వింటారేమో పెద్ద మనుషుల ద్వారా, మా బంధువుల మాట్లాడి పెద్ద మనుషుల దగ్గర ఏం మాట్లాడుతున్నారు? అంటే మా బంధువులే పెద్ద మనుషులు. అదేలేమ్మా కరెక్టే, వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నారు? ఏమంటారు వాళ్ళు, అసలు రావటం లేదు. మావే మాకు మస్తుగా ఉన్నాయి. ఏమైనా వ్యసనాలు ఉన్నాయమ్మా పిల్లకాయలకి? ఏం లేవండి. ఏం లేవా? వ్యసనాలు ఏమీ లేవు కదా? ఇద్దరు సాఫ్ట్ గా ఉన్నారు, వెనకాల అడిగే వాళ్ళు ఎవరు లేరు. అదే తెల్లవారితే చాలు, ఏంది ఈడిని తిరుగుతున్నాడు, ఇది ఈడనే ఉంది, వెళ్ళిపోలేదు అటు బయటికి ఓరు. వీళ్ళు అమ్మని అది ఇది అంటారా, నాన్నే వాడు వీడు అంటారా? కళ్ళు తెరిస్తే ఎప్పుడు చూడేదేమైతే ఎప్పుడు వీళ్ళు చచ్చిపోతారా? మీరు ఎప్పుడు చెప్తారా? మీరు రాసి ఇచ్చేసేయండి, మాకు రాసియండి. మీరిద్దరు లేకపోతే వాళ్ళకి జీవితమే లేదు, ఆ జ్ఞానం లేదు వాళ్ళకి. వీళ్ళిద్దరిది ఎవరిది పై మాట అమ్మా? అబ్బాయి అమ్మాయికి నేర్పిస్తున్నాడా, అమ్మాయి అబ్బాయికి నేర్పిస్తున్నాడా? ఎవరిది పై మాట? ఏ రకంగా పెంచుకున్నారు? నాగమణి గారు డాక్టర్ గారు అడుగుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరిది పై మాట ఉండాలి కదా. ఆ చిన్నపిల్ల కూడా అలా మాట్లాడుతుందంటే అబ్బాయి అమ్మాయికి నేర్పిస్తున్నాడా, అమ్మాయి అబ్బాయికి నేర్పిస్తుందా? వాళ్ళిద్దరు ఒకటే సార్. ఇద్దరు ఒక కూడబలుక్కుని మీ మీద దాడి తిరుగుతున్నారు అంతే. డబ్బులు ఇస్తే పోనీ ఇద్దరు అదైనా చరి సమానంగా పంచుకుంటామని అనుకున్నారా, లేదంటే తెలియదు. అప్పటి నుంచి వాళ్ళు కొట్లాట మొదలవుద్దా? కాదమ్మా, ఉన్నదే చిన్న ఇల్లు, ఇచ్చి పడైపోయారా? పోనీ మీ పిల్లల జీవితాలు బాగుంటాయి అని ఇంకా లేవుగా మీ దగ్గర అడగడానికి. మా ప్రాణము ఆ ఇంట్లో పోవాలి అని మా ఇష్టం అమ్మ. మేమేదో ఎంతో కష్టపడి కట్టించుకున్నాం. మిమ్మల్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఆల్మోస్ట్ మైనర్ పిల్లలు ఈ స్థాయిలో అడగటం అనేది, డిమాండ్ చేయటం అనేది నమ్మశక్యంగా లేదు కదా మేడం, అసలు ఎక్కడ వినలే. అంటే తల్లిదండ్రులే ఇంపార్టెంట్. 25 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు కాదనుకొని ఎవరో 2 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు వీళ్ళు ఎందుకు నమ్ముతున్నారు, మిమ్మల్ని ఎందుకు అసహించుకుంటున్నారు అనేది లాజిక్ సెట్ అవ్వట్లేదు. కళ్ళు కూడా అది చేపియాలి, దానికి డబ్బులు కావాలంటే అది కూడా చేపిస్తాను. మీ ఆవిడకా? కళ్ళు కొంచెం మబ్బుగా ఉంటాయి. మీకేంటి సార్, మీకేమైనా స్ట్రోక్ వచ్చిందా? మీకు మీరు బానే ఉన్నారా? అంత అమాయకంగా ఉన్నారేంటి? మాట ముద్దగా ఉంది. చిన్నప్పుడు ఇలా ఉన్నారు. అమాయకంగా ఉండబట్టి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. వాళ్ళేం బయట వాళ్ళు కాదమ్మా, మీ పేగు బంధం. వాళ్ళ మీద ఏదో విలన్ లాగా చెప్తున్నారు. అలా పెరగడానికి కారణమే మీరు కదా. కూర్చోబెట్టి 4 పీకితే లైన్ లో పెరిగేవాళ్ళు. అదే చేసింది తప్పు అమ్మా. బెదిరించా మంచిగా చిన్నప్పుడు బాగానే పెరిచా అంటే వినట్లే వాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళని కూడా పిలుద్దాం సార్, రండి. చిన్నపిల్లలు ఏం పేర్లు మీవి? నీ పేరేంటి నాన్న? కిరణ్. నీ పేరమ్మా? స్వాతి. కిరణ్, స్వాతి. ఎవరు వాళ్ళిద్దరు? మా మా parents. పేరెంట్స్. ఏంటి మరి మీ పేరెంట్స్ తో మీరు చేసేటటువంటి రచ్చ ఏంటి? మేము అడిగినా ఇవ్వలేకపో. ఏమి ఇవ్వాలి? ఐఫోన్లు ఇవ్వాలా లేకపోతే ఆస్తులు రాసి ఇవ్వాలా? మేము చిన్నప్పటి నుంచి అలా ఏం కోరుకోవట్లేదు మేడం. ఇప్పుడు అందరిలాగా మేము పెద్ద పెద్ద కాలేజ్లకి వెళ్ళాలి, పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్ళాలి అలా ఏం అనుకోలేదు. ఇప్పుడు జనరేషన్ లో చూసిన వాళ్ళు ఎక్కిరిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా, మీరు ఇంకా అట్లనే చేస్తున్నారా అని చెప్పి. నానా ఈ సెకండ్ వరకు నేను ఒక సెకండ్ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఏమో వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుంటారేమో, పిల్లలు అలా ఎక్కడ బిహేవ్ చేయరు అని. మీరు అది నిజమే అని ప్రూవ్ చేస్తున్నారే. అంటే ఈ జనరేషన్ లో అందరూ రిచ్ గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఫాల్స్ ప్రెస్టేజ్ చూపించాలనుకుంటున్నారా? నాకు అనిపించింది కదా అలా ఉండాలని. అనిపిస్తే మీ బతుకెంతో అట్లాగే ఉండాలా, కష్టపడి సంపాదించుకోవాలా. వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళు ఎంత సంపాదించగలిగారో అంత సంపాదించారు. మీరెంత, మీ ఏజ్ ఎంత, మీరు ఆలోచిస్తున్న విధానం ఎంత? మేము తినకుండా మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే మీరు చెప్పండి అసలు చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఒక నిమిషం ఏం పేరు? రవి, కిరణ్ అండ్ స్వాతి. కిరణ్, స్వాతి. చిన్నప్పటి నుంచి అసలు మీరు పెరిగిన వాతావరణం ఏంటి? ఇప్పుడు సడన్ గా మీ కోరికలు ఎందుకు వచ్చినాయి? ఒకప్పుడు మీ అమ్మ నాన్న తీర్చలేకపోతే మీ పరిస్థితి ఏంటి? చదువులు ఎలా ఏడ్చినాయి అది కూడా చెప్పండి. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, అందరినీ అడుక్కోవాల్సి వచ్చింది. ఏదైనా adjust పేరెంట్స్ అయ్యే ఏం పెరిగాము ఇవ్వరు, మేము కూడా. ఫ్రెండ్సే అప్పుడప్పుడు ఇప్పించేవాళ్ళు అదని ఇదని. స్నాక్స్ కూడా ఇవ్వరు వాళ్ళు. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇంకా ఇది పెద్ద పాష్ ఎట్లా ఉంది? ఇది ఎవరు ఇచ్చారు? మీ పేరెంట్స్ ఇవ్వలేదా? ఫ్రెండ్స్ ఇచ్చారు? ఇది ఆవిడకి అడ్రస్ ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు. వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు కదమ్మా. అది ఇవ్వలేదు అంటే ఎలా? అదే మేడం, అదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది. నెక్స్ట్ జనరేషన్ మా లైఫ్ నెక్స్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.